కళ్యాణి గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్ మనం చూసాము రామరాజ్యం లాంటి పాలన గురించి వినేవాళ్ళము. అది ఎలా ఉంటుంది ఈరోజు జగనాన్ని చేసి చూపించారు సార్. నిజం చెప్పాలంటే విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయ రంగాల్లో, ముఖ్యంగా పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. అసలు విద్యారంగంలో పేదవాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం అనేది ఎప్పుడైనా కల్లో అయినా ఊహించారా సార్? ఈ రోజు దాన్ని చేసి చూపించారు. ఒకప్పుడైతే రిక్షావాడో, ఆటోవాడో పెద్దింటోళ్ళ పిల్లల్ని స్కూల్స్ కి దించేటప్పుడు మా పిల్లలు ఎప్పుడు ఇలా కాన్వెంట్ చదువుతారు అనేసి ఫీల్ అయ్యేవారు. ఈ రోజు వాళ్ళ పిల్లలు కాన్వెంట్ బడుల్లో లాగా ఇంగ్లీష్ మీడియం వస్తుంది, సిబిఎస్ఈ సిలబస్ వస్తుంది. ఇవన్నీ చూస్తాం. అలాగే ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వని హామీలు కూడా ఎన్నో నెరవేర్చారు. ఈ రోజు తీసుకుంటే నాడు నేడు అనేది జగనన్న హామీ ఇవ్వలేదు, కానీ ఇచ్చారు. ఈ రోజు ముఖ్యమంత్రి చేసి చూపించారు. అలాగే విద్యా కానుక అనేది కూడా ఎన్నికల ముందు హామీ ఇవ్వలేదు, ఈ రోజు చేసి చూపించారు. అలాగే తీసుకుంటే ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఇలాంటివన్నీ కూడా చేసి చూపించారు. అలాగే తీసుకుంటే అన్ని వర్గాల ప్రజలకి సమన్యాయం చేస్తూ కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీలు చూడలేదు. నిజంగా ఇలాంటి పరిపాలన ఎప్పుడు మనం చూసాము సార్. ఇంకో విషయం చెప్పాలంటే జగన్ చెప్తూ ఉన్నాడు, నేను మీకు మేలు చేస్తేనే ఓటేయండి అని. ఈ విధంగా మన ప్రధానమంత్రి మోడీ గారైనా చెప్పారా? చెప్పి ఓటేయండి అని అడిగారా? అంత దమ్ము ధైర్యం జగన్ అనుకున్నాయంటే ఎంత మేలు చేసి ఉంటారు. ఈ రోజు గ్రామాల్లో 93% కుటుంబాలు లబ్ధి పొందాయి జగనన్న వలన. పట్టణాల్లో 87% కుటుంబాలు లబ్ధి పొందాయి. అసలు మేలు పొందని కుటుంబమే లేనట్టుగా అంత చక్కటి పరిపాలన ఈ రోజు అందించిన పరిస్థితి మనందరం చూసాం. విద్యా రంగంలో తీసుకుంటే అసలు ఆ విద్యా కానుక ద్వారా డబ్బున్న పిల్లలతో సమానంగా అన్ని రకాల సౌకర్యాలు పేద ప్రజలకు కల్పించడం మనందరము చూసాం. ఎందుకు సార్ 2019లో ఓటేయడానికి వెళ్ళిన స్కూల్ కి వాటర్ వెళ్ళాడు. ఆ రోజు ఏ పరిస్థితిలో స్కూల్స్ ఉన్నాయి? ఈ రోజు 2024లో మొన్న మే 13 జరిగిన ఎన్నికల్లో ఇదే వాటర్ ఓటేయడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి సౌకర్యాలు జగన్ కల్పించాడు? వాటర్ చూస్తే ఓటేస్తారు. అలాగే మహిళలకి అన్ని రకాలుగా వాళ్ళకి లబ్ధి చేకూరుస్తూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడమే కాకుండా రక్షణ కోసం తీసుకుంటే అసలు గతంలో ఎప్పుడూ చూడనట్టుగా దిశా చట్టాన్ని తీసుకొచ్చి ఈ రోజు గాంధీజీ కళ్ళ కన్నట్టుగా అర్ధరాత్రి మహిళలు నడిచెళ్లేట్టుగా ఏముంది సార్? ఎవడైనా అలర పెడితే దిశ యాప్ ఒక్క బటన్ క్లిక్ చేస్తూ 10 నిమిషాల్లో పోలీసులు వచ్చి రక్షణ కల్పిస్తూ ఉన్నారు. అంత చక్కగా చేస్తూ ఉన్నారు. ఈ రోజు మహిళలకు పదవుల్లో, అలాగే నామినేటెడ్ వర్క్స్ లో, నామినేటెడ్ అన్నింటిలో కూడా 50% రిజర్వేషన్ కల్పిస్తూ ఏకంగా చట్టం తీసుకొచ్చారు సార్. మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా జరగనంత మేలుని జగనన్న ఈ రాష్ట్రంలో మహిళల కోసం చేయడం జరిగింది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు కూడా చూసుకుంటే ఏకంగా ఈ నామినేటెడ్ వర్క్స్, నామినేటెడ్ పదవుల్లో వాళ్ళకి 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ చట్టం తీసుకురావడం అంటే అది అయితే ఇక్కడ ఒక మాట చెప్పండి. ఇప్పుడు మీరు స్కూల్ బాగు చేశారన్నారు, సంతోషం, బాగానే ఉంది. కానీ దాన్ని టీచర్ల సంఘాలు కొన్ని ఎందుకు వ్యతిరేకించాయి? పని చేయమని చెప్తేనే వాళ్ళకి కొందరు కోపం వచ్చిందని అంటారు, ఎంతవరకు నిజం? అట్లాగే కార్పొరేట్ స్కూళ్ళకి కూడా కోపం వచ్చిందంట. మీరు ఆరోగ్యం మీద ఆరోగ్య శిబిరాలు ఇవన్నీ పెడితే ప్రైవేట్ వాళ్ళకి కోపం వచ్చిందంట. అట్లాగే ఇంగ్లీష్ మీడియం మీద ఇప్పుడు నేను అక్కడ చూశాను, మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారు వెళ్ళి నరసరావుపేటలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఇనాగ్రేట్ చేశారు. అంతకుముందు ఆయనేమో ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకంగా మాట్లాడారు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చాయి. సో ఇవన్నీ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి హైకోర్టులో కూడా వెళ్ళటం, కోర్టులకు వెళ్ళటం, మీ గవర్నమెంట్ ఎదుర్కొన్న ప్రధాన సవాళ్ళు ఏమిటి? సరే, యాక్చువల్ గా ఈ పెద్దోళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవలకి ఇంగ్లీష్ మీడియం లో చదివిస్తారు. పేదోడికి మాత్రం ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు సార్. జగనన్న ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల సౌకర్యాలు కలగాలి. ఒక కుటుంబ పెద్దలా, ఈ రాష్ట్రానికి పెద్ద, ఈ రాష్ట్రానికి ఒక తండ్రిలా, కుటుంబ పెద్ద ఒక తండ్రి ఏం ఆలోచిస్తాడు? విద్య తన పిల్లలకి, తన కుటుంబంలో ఉన్న వాళ్ళకి అందాలి అని. ఆ విధంగా విద్యా రంగానికి పెద్దపీట వేశారు. అలాగే తన కుటుంబానికి మంచి ఆరోగ్యం అందాలి అని ఓ కుటుంబ పెద్ద ఆలోచిస్తాడు. ఆ విధంగా జగనన్న ఈ రాష్ట్ర ప్రజలందరికీ మంచి ఆరోగ్యం అందాలి. చూడండి సార్, 25 లక్షల ఆరోగ్యశ్రీ పరిధి పెంచారంటే అసలు ఎంత గొప్ప విషయము సార్ అది. అలాగే నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ అభివృద్ధి చేశారు. ముఖ్యంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది పేదవాడు కలలో కూడా ఊహించనిది. అలాంటిది ఈ రోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అలాగే ఆరోగ్య సురక్ష ద్వారా ఓకే, ఇవన్నీ వాస్తవమే అయినప్పటికి కూడా కూటమి కట్టారా, సవాళ్ళు ఏంటి? కార్పొరేట్ స్కూల్స్ గానీ వాళ్ళ బిజినెస్ తగ్గిపోతుంది కదండి సార్. జగనన్న కనుక ఇవన్నీ
ఫ్రీగా పేదవాడికి ఇవ్వడంతో వాళ్ళ బిజినెస్ తగ్గిపోతది. వాళ్ళు జలగల్లా పేదవాళ్ళని పట్టి పీడించేవారు ఇన్ని రోజులు. ఈ రోజు వాళ్ళకి ఫ్రీగా ప్రభుత్వమే అందిస్తూ ఉండడంతో దాన్ని తట్టుకోలేక ఇలాంటి కామెంట్స్ అన్ని చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే పని చేయమంటే ఎవరికైనా కోపం వస్తుంది. చక్కగా ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చోమంటే అందరికీ సంతోషమే, పని చేయమంటే అందరికీ కోపం వస్తుంది. ఆ విధంగా కోపగించవచ్చు. కానీ పేద ప్రజలు అనేవాడు మాత్రం జగనన్న అంటే ప్రాణం పెట్టే పరిస్థితి ఈ రోజు ఉంది. ఎందుకంటే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి సార్. గతంలో ఒక్కసారి తీసుకోండి, పేదవాడికి ఒక పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఏ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీల చుట్టూ తిరగడం, లేదా అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగడం, ఆఫీసుల చుట్టూ తిరగడం, అలాగే పొలిటీషియన్స్ చుట్టూ తిరిగి వాళ్ళ ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకొని ఎన్ని అవమానాలైనా పడుతూ, చీచీ అంటూ ఉంటే పడుతూ ఈ పథకాల కోసం తిరిగేవారు. ఈ రోజు ఎంత ఆత్మాభిమానంతో ప్రజలు బ్రతుకుతున్నారు మీరు ఒకసారి ఆలోచించండి సార్. నాతో పాటు ఉన్న పెద్దలు కూడా ఆలోచించండి. ఈ రోజు పేదవాడి ఇంటి దగ్గరికే వాళ్ళు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నిజంగా న్యాయంగా వాళ్ళకి అర్హత ఉంటే చాలు, చక్కగా వచ్చేస్తూ ఉన్నాయి. వాలంటీర్ వస్తున్నాడు, రాసుకుంటున్నాడు, వెంటనే మంజూరు అయిపోతుంది. అంటే పేదవాడు ఈ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా ఒక ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో ప్రతికేటుగా జగనన్న చేశారు. అది ఒక్కటి చాలు సార్ పేదవాడు తన జీవితాంతం జగనన్న కృతజ్ఞతగా ఉండడానికి. అలాగే ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి రెండు కళగా పరిపాలిస్తూ ఉన్నారు సార్. ఈ రోజు 17 మెడికల్ కాలేజీలు కడుతూ ఉండమంటే అది ఆషామాషి విషయమా చెప్పండి సార్. అందులో 5 ఆల్రెడీ ప్రారంభించేయడం జరిగింది. అలాగే 4 పోర్ట్లు కడుతూ ఉన్నారు, 10 ఫిషింగ్ హార్బర్స్ కడుతూ ఉన్నారు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్. అంటే ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేస్తూ ఉంటే పారిశ్రామికవేత్తలు కూడా అందుకే తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాష్ట్రం ఇది, దీనికి సెక్యూర్డ్ గా ఉంది అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి వస్తూ ఉన్నారు. అందుకే అసలు జగనన్న చూడండి సార్, ఇన్వెస్టర్స్ సదస్ వైజాగ్ లో జరిగింది. అదాని, అంబానీ లాంటి వాళ్ళందరూ ఒకే వేదిక మీద, జిందాల్ లాంటి వాళ్ళు కూర్చున్నారంటే అలా కూర్చోబెట్టే గంట అది జగనానికే దక్కింది సార్. జగనన్న అంటే అది ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అనే విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో గానీ పారిశ్రామిక క్రియేట్ అయింది సార్. రైట్.